రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. ప్రభుత్వ తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే చాలు టార్గెట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. చెక్కుల పంపిణీ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకొచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను కంట్రోల్ చేయలేదు, చేష్టలుడిగి చూశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ భీమ్గల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా చేశారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరితే లాఠీచార్జ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. ప్రభుత్వ తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే చాలు టార్గెట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. చెక్కుల పంపిణీ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకొచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను కంట్రోల్ చేయలేదు, చేష్టలుడికి చూశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ భీమ్గల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నా చేశారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరితే లాఠీచార్జ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ నాయుడు తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు మంత్రిని నిలదీశారు? ఎందుకు వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు? శోభన్, బాల్కొండ నియోజకవర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో వివిధ కార్యక్రమాలకు హాజరైనటువంటి జూపల్లి కృష్ణారావు సాయంత్రం బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మా జూపల్లి కృష్ణారావు హాజరయ్యేటువంటి మీటింగ్ కు వేముల ప్రశాంత్ రెడ్డికి కూడా ఇన్విటేషన్ ఉంది. ఈ నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని ముగించుకొని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారిక కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో వెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు కలిసి వెళ్తున్న సమయంలో కేవలం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మాత్రమే అనుమతించి మిగతా బీఆర్ఎస్ శ్రేణులు లబ్ధిదారులను, ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన లబ్ధిదారులను కూడా లోపలికి అనుమతించని పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం అనే అంశం పైన ఇటు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎలాంటి ప్రోటోకాల్ లేనటువంటి అధికారులు అధికార డయాస్ పంచుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ హోదాతో ఈ అధికారిక కార్యక్రమాలు పాల్గొంటారనే అంశం పైన బీఆర్ఎస్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో లోపల ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన అనేక అంశాలపైన ప్రస్తావించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈ నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఈపాటికి పూర్తి కాలేదు, సగం పనులు మాత్రమే జరిగాయి, పూర్తి పనులు చేయాలని, ఈ పనులు ఆటంకం కలగడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రవీందర్, ఇంత పెద్ద ఎత్తున వారు బైఠాయించి నిరసన తెలిపినా, డిమాండ్ చేసినా కానీ కనీసం మంత్రి వారిని సముదాయించే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదంటే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం కూడా ఇస్తామన్న హామీ గురించి ఏమైనా మాట్లాడడం జరిగిందా అసలు? శోభన్, ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలి. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు షాదీ ముబారక్ చెక్కులను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అందజేస్తారు, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న అనేక పెండింగ్ పనులు ఉన్నాయి, ఆ పెండింగ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు, అదేవిధంగా రుణమాఫీ సంపూర్ణం కాలేదు, రైతు భరోసా 32,000 మంది అర్హులైతే కేవలం 20,000 మందికి మాత్రం ఇచ్చారు, మిగతా వారికి ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా 2,500 రూపాయలు ఇస్తామని మహిళలకు చెప్పారా, ఆ 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని అనేక అంశాలపైన
స్థానిక ఎమ్మెల్యే బాల్కొండ ప్రశాంత్ రెడ్డి నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అసహనం వ్యక్తం చేసినటువంటి జూపల్లి కృష్ణారావు ఇక్కడ ఉన్న నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అక్కడ ఉన్న కళ్యాణ లక్ష్మి షాదుర్ముబారక్ చెక్కులు అందుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు దగ్గరుండే కాంగ్రెస్ నాయకులను ఉసుగొల్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల పైన కాంగ్రెస్ నాయకులు తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో సభలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకేసారి బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి తోసుకురావడంతో ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. స్వల్ప లాఠీచార్జ్ సభా ప్రాంగణంలో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని పోలీసుల వ్యవహారం తీరు పట్ల తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ప్రశాంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి బాల్కొండ నియోజకవర్గ ఉన్నటువంటి భీమ్గల్ మండల కేంద్రానికి చేరుకోవడం జరిగింది. చేరుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డి అక్కడ బైఠాయించారు. దాదాపుగా ఈ వ్యవహారం అంతా కాంగ్రెస్ నాయకుల దగ్గరుండే ఉసుగొల్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో వస్తున్న ఆదరణను అదేవిధంగా అక్కడ ప్రజల్లో వెలుగుతున్నటువంటి అనేక భావాల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపుతుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ రెడ్డి ఇందాకే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు పట్ల తప్పుపట్టారు. టాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న అనేక హామీలు నెరవేర్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు కూడా భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో టాటాకి చెప్పులకు భయపడే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలంతా నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో లాఠీ చార్జీలకు భయపడే ప్రసక్తి లేదు. ప్రజలకు పూర్తి హామీలు నెరవేర్చేంత వరకు కొట్లాడతాము అని చెప్పడం జరిగింది. శోభన్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.